కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. 50 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. పరిస్థితి విషమించి ఒక మహిళ మృతి చెందింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. డిఎంహెచ్ఓ అధికారి గ్రామాన్ని పరిశీలించారు. వాటర్ ట్యాంక్ నీటిని టెస్టింగ్కు పంపించారు. నిల్వ ఉన్న రొయ్యల కూర, మామిడి తాండ్రా తినడంతోనే కొందరు అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. కూడా కంగారు పడద్దు. ఎవరికైనా కూడా డైరియా లేదా వాంతులు, విరోచనాలు లేదా కడుపు నొప్పి ఏదైనా ఉంటే ఖచ్చితంగా దగ్గరలో మనకి ఇక్కడ ఆల్రెడీ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు. అలానే మనకి దగ్గరలో హెల్త్ సెంటర్ ఉంది. కాబట్టి వైద్యం చేయించుకోవడానికి ముందుకు రండి. ఏమవుతులే అని చెప్పేసి ఏం కాదులే, 2 విరోచనాలే కదా, వాంతులే కదా అని ఇంట్లో ఉండొద్దు దయచేసి. అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి వైద్యం చేయించుకుంటారు. కంటామినేషన్ ఏమన్నా అయి ఉంటుందా అనేది ఆలోచిస్తూ ఉన్నాము. సో అందుకని వాటర్ ట్యాంకులో వాటర్ కూడా మనం పరీక్షకు పంపించడం జరిగింది. అలానే మనకి రిపోర్ట్స్ రావాలి.